రాజ్భవన్లో చోరీ. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన ఈ దొంగతనం అంశం రాష్ట్రానికి పెద్దాయన కొలువు తీరిన చోట జరిగింది. ఇది దొంగతనమా? అసలు ఈ దొంగతనం కేసులో అప్డేట్స్ ఏమిటి? బ్రేకింగ్స్ చూద్దాము. రాజ్భవన్లో చోరీ కేసులో ఉద్యోగి శ్రీనివాస్ అరెస్ట్ అయ్యాడు. పంజగుట్ట పోలీసులు శ్రీనివాస్ను ప్రశ్నిస్తున్నారు. రాజ్భవన్ సుధర్మా భవన్లో 4 హార్డ్ డిస్కులు మాయం కావడం సంచలనం రేపింది. మొదటి అంతస్తులో ఉన్న రూమ్ నుంచి హార్డ్ డిస్కులను ఎత్తుకెళ్లినట్టుగా సీసీటీవీ ఫుటేజ్లో గుర్తించారు. 14వ తేదీ రాత్రి హార్డ్ డిస్కులు ఎత్తుకెళ్లినట్టు నిర్ధారించారు. అసలు పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో ఏముంది? పోలీసుల దృష్టికి ఏ అంశాలు వచ్చాయి? సాంకేతిక ఆధారాలు, దర్యాప్తులకు సంబంధించిన ఆ డీటెయిల్స్ని కూడా బ్రేకింగ్ రూపంలో మనకు అందుకున్నాయి. చూద్దాము. హార్డ్ డిస్క్ మాయంపై ఈ నెల 15న పంజగుట్ట పిఎస్లో రాజ్భవన్ ఉద్యోగి ఫిర్యాదు చేశారు. రాజ్భవన్లోని రూమ్ నెంబర్ 104లోని కంప్యూటర్లోని హార్డ్ డిస్క్ మాయమైందని కంప్లైంట్ ఇచ్చారు. రెగ్యులర్ హార్డ్ డిస్క్ స్థానంలో మరో హార్డ్ డిస్క్ ఉన్నట్టుగా సిబ్బంది గుర్తించారు. సుధర్మా భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్లలో సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించారు. 14వ తేదీ రాత్రి 10:11 ప్రాంతంలో టి శ్రీనివాస్ అనే వ్యక్తి హెల్మెట్ ధరించి వచ్చినట్టు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనుమానాస్పద కార్యకలాపాల కింద శ్రీనివాస్ని సస్పెండ్ చేశారు. లైసెన్స్డ్ సాఫ్ట్వేర్లు, ఆఫీస్ ఫైల్స్, ఐడి, పాస్వర్డ్ల వంటి కీలక డేటా ఉన్న హార్డ్ డిస్క్ మాయం కావడం కలకలం రేపుతోంది. రాజ్భవన్ నుంచి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి ప్రణీత ప్రస్తుతం మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ప్రణీత, కేసు అప్డేట్ గురించి పోలీసులు ఏం చెప్తున్నారు? రాజ్భవన్ సిబ్బంది ఏమంటున్నారు? అయితే ఇప్పటికే ఈ ఘటనకు పాల్పడినటువంటి శ్రీనివాస్ని పోలీసులు అరెస్ట్ చేసి ఆల్రెడీ కోర్టులో ప్రొడ్యూస్ చేసి రిమాండ్కి కూడా తరలించారు. అయితే ప్రజెంట్ మనకి అందుతున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం శ్రీనివాస్ మీద పోలీసులు నమోదు చేసినటువంటి ఎఫ్ఐఆర్ కాపీని మనం చూస్తున్నాము. ఎక్స్క్లూజివ్గా ఈ నెల 15వ తారీఖున ఈ ఎఫ్ఐఆర్ని పోలీసులు నమోదు చేశారు. సో రాజ్భవన్ సిబ్బంది ఇచ్చేటువంటి కంప్లైంట్ని బేస్ చేసుకొని శ్రీనివాస్ అనేటువంటి నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. సో రాజ్భవన్ సిబ్బంది ఇచ్చేటువంటి ఫిర్యాదు కాపీని ఒకసారి చాలా క్లియర్గా మనం ఇక్కడ చూడొచ్చు. సస్పీషియస్ యాక్టివిటీస్ అకర్డ్ ఇన్ రూమ్ నంబర్ 104 ఫస్ట్ ఫ్లోర్ అడ్మిషన్ బ్లాక్ సుధర్మా బిల్డింగ్. సో ఈ బిల్డింగ్లో ఈ నెల 14వ తారీఖున రాత్రి ఆఫీస్ అవర్స్ ముగిసిన తర్వాత 10:11 శ్రీనివాస్ అనేటువంటి వ్యక్తి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఒక హార్డ్ డిస్క్ని రీప్లేస్ చేశాడు. సో తనతో తీసుకున్నటువంటి హార్డ్ డిస్క్ని అతడు చోరీకి పాల్పడాడంటూ కూడా ఈ కంప్లైంట్లో చాలా క్లియర్గా పేర్కొన్నారు. ఈ హార్డ్ డిస్క్లో ఏమేమి ఉందినటువంటి అంశాన్ని కూడా ఇక్కడ పేర్కొన్నారు. సో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రిలేటెడ్ టు ఇన్స్పెక్షన్ రిపోర్ట్స్ ఆఫ్ ది ఆఫీస్, అంటే రాజ్భవన్ గవర్నర్ ఆదేశించినటువంటి కొన్ని కేసులకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ సైతం ఈ హార్డ్ డిస్క్లో ఉన్నట్లు చాలా క్లియర్గా రాజ్భవన్ సిబ్బంది ఇచ్చినటువంటి కంప్లైంట్ కాపీలో ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఆ హార్డ్ డిస్క్ని ఎందుకు శ్రీనివాస్ మాయం చేయాల్సి వచ్చింది అనేటువంటి దానిపైన కూడా పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. అయితే ప్రాథమికంగా వస్తున్నటువంటి సమాచారం ప్రకారం రాజ్భవన్ సిబ్బంది కొంతమందికి పైన అతడు కొన్ని వ్యతిరేక చర్యలకు పాల్పడ్డాడు. సో దానికి సంబంధించినటువంటి డేటాను ఆ హార్డ్ డిస్క్లో పెట్టినట్టు తెలుస్తుంది. సో దాని కారణంగానే ఆ హార్డ్ డిస్క్ని రీప్లేస్ చేసి తనుతో తెచ్చుకున్నటువంటి మరొక హార్డ్ డిస్క్ని కూడా దానికి అమర్చాడు. సో నెక్స్ట్ డే ఎవరైతే కంప్యూటర్ ఆపరేటర్ రాజ్భవన్కి వచ్చారో సో అతడు సిస్టమ్ ఆన్ అయి ఉన్నటువంటి చర్యను గమనించి వెంటనే అక్కడ ఉన్నటువంటి అఫీషియల్స్ని అలర్ట్ చేశాడు. సో వెంటనే వీళ్ళు పంజగుట్ట పోలీసులకు వెళ్ళి కంప్లైంట్ చేశారు. సో పంజగుట్ట పోలీసులు ఈ ఘటనలకు పాల్పడినటువంటి శ్రీనివాస్ని అదుపులోకి తీసుకున్నారు. సో ప్రజెంట్ రాజ్భవన్లో 14వ తారీఖున అతడు ఆఫీస్ అవర్స్ ముగిసిన తర్వాత అంటే 10:11 ఎలా లోపలికి వెళ్ళాడు, ఇక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బంది అతన్ని ఎందుకు నివారించలేకపోయింది, ఆఫీస్ అవర్స్ ముగిసిన తర్వాత కూడా ఎందుకు వెళ్లాల్సి వచ్చింది అనేటువంటి దానిపైన కూడా ప్రస్తుతం పంజగుట్ట పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ఇక్కడ మనకు అందుతున్నటువంటి కీలక సమాచారం మరొకటి, అదే రోజు రాత్రి 8:10 అతన్ని సస్పెండ్ చేసినట్లు ఇక్కడ చాలా క్లియర్గా ఈ కాపీలో మెన్షన్ చేశారు. సో ఇక్కడ ద పర్సన్ వాజ్ సస్పెండెడ్ ఆన్ 8:10 PM. సస్పెండ్ అయినటువంటి వ్యక్తిని
లోపలికి ఎలా ఇక్కడ ఉన్నటువంటి రాజ్భవన్ సెక్యూరిటీ సిబ్బంది అనుమతి ఇచ్చింది అనేటువంటి దానిపైన కూడా ఇక్కడ పోలీసులు దర్యాప్తు చేయబోతున్నారు. సో అతడు ఎందుకు సస్పెండ్ చేయాల్సి వచ్చిందన్నటువంటి వివరాలను కూడా పంజాగుట్ట పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తుంది. రైట్ ప్రణీత.